పశ్చిమ బెంగాల్లో 15.9% ఓటింగ్ నమోదు కాగా మధ్యప్రదేశ్లో 14.12%, త్రిపురలో 13.62%, మేఘాలయ 12.96%, తమిళనాడు 12.55%, ఉత్తరప్రదేశ్లో 12.22%గా పోలింగ్ నమోదైంది. తమిళనాడులో ఒకే విడతలో అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతుండటంతో పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరుగుతుంది. ఈ దశలో అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులుండగా 134 మంది మహిళా అభ్యర్థులున్నారు. దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి 37 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతున్నది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. కొన్ని చోట్ల హెలికాప్టర్ సహాయంతో పోలింగ్ యంత్రాలను తరలించారు. తమిళనాడులోని 39 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండగా రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ 5 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాలు 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 స్థానం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరి ఇప్పటికే దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ కూడా 9 గంటల వరకు చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా తమిళనాడులో 28.21%, అలాగే త్రిపురలో 15.21%, ఉత్తరప్రదేశ్ లో 12.66%, ఉత్తరాఖండ్ లో 10.54% నమోదైంది. ఇక పోలింగ్ తో పాటు దాదాపుగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రాజస్థాన్లోని జైపూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్ పై వచ్చి మరి ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కింలోని సోరెన్ పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. ఇక చూసుకున్నట్లయితే పోలింగ్ ప్రారంభానికి కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కోయంబత్తూర్ లో ఇక బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓటు వేశారు. మరి అనంతరం మాట్లాడిన ఆయన ఓటు హక్కు అందరి కర్తవ్యమని, ఆ హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని కోరారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తమిళనాడులోని శివగంగలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ ఇక చెన్నైలోని సాలిగ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆమె బయటకు వచ్చి ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒక సెల్ఫీ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫీ తీసి ఆ సెల్ఫీని ప్రచారం అంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి. దీనివల్ల ఇలాంటి మోటివేషన్ వల్ల ఎక్కువ మంది వచ్చి ఓటు వేసే అవకాశం ఉంది కూడా అని చెప్పేసి కూడా ఇక చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ ఓటింగ్ కానీ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రస్తుతానికైతే పోలింగ్
చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని నిర్వచన సదన్ నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ పరిస్థితిని 102 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులకి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ పోలింగ్ ని ప్రశాంతంగా ముందుకు నడిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ కేంద్ర తొలి దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు. అందులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్తో పాటు మరో 7 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గోగే, డిఎంకే నుంచి కనిమొళి, దయానిధి మారన్ తొలి దశలో పోటీ చేస్తున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే దేశంలో తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు, ఉత్తరాఖండ్ లో 5 స్థానాలకు, అత్యధికంగా రాజస్థాన్ లో 25 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2 స్థానాలకు, నాగాలాండ్ లో, సిక్కిం లో, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్ తగిన జాగ్రత్తలు తీసుకుని ఓటు వేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కోరుతుంది. మరి ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రధానమంత్రి ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క ఓటు కూడా ఓటర్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు, పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.